వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 13వ అధ్యాయంలో ఉన్నాం. మొదటి భాగం చెప్పుకుందాం. యతి ధర్మముల నిరూపణము, అవధూతకును ప్రహ్లాదునకును మధ్య జరిగిన సంవాదం. నారదోవాచ కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః గ్రామైకరాత్ర విధినా నిరపేక్షశ్చరేన్మహీం. నారదుడు అన్నాడు, ధర్మరాజా, వానప్రస్థమున బ్రహ్మ విచార సామర్థ్యము కలిగినచో శరీరము తప్ప మిగిలిన వాటిని అన్నింటినీ త్యజించి సన్యాసమును స్వీకరించాలి. అలాగే ఏ వ్యక్తినైనను వస్తువునైనను స్థానమునైనను సమయమునైనను అపేక్షింపక ఒక్కొక్క గ్రామమునందు ఒక రాత్రిని గడుపు నియమమును పాటిస్తూ భూతలమున సంచరిస్తూ ఉండాలి. బిభ్రూయాద్యసౌ వాసః కౌపీనాచ్ఛాదనం పరం త్యక్తం న లింగదండాదేరన్యత్ కించీదనాపది. ఏక ఏవ చరేద్భిక్షురాత్మా రామో నపాశ్రయః సర్వభూత సుహృచ్ఛాంతో నారాయణ పరాయణః. పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతో వ్యయే ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే. సన్యాసి వస్త్రమును ధరించవలసిన పక్షములో కేవలము కౌపీనమును మాత్రమే ధరించాలి. తనకు ఇబ్బంది కలుగనంత వరకు దండము తక్కిన ఆశ్రమ చిహ్నములను కలిగి ఉండవలెను. సన్యాస దీక్షను స్వీకరించినప్పుడు తాను త్యజించిన ఏ వస్తువును కూడా మరల గ్రహింపరాదు. సన్యాసి దేనిని ఆశ్రయింపక తనలో తాను ఆనందించుచు ఒంటరిగానే సంచరించాలి. సకల ప్రాణులకును హితమును గోరుచు ప్రశాంత చిత్తుడై నారాయణ పరాయణుడై ఉండాలి. సంపూర్ణ విశ్వమును దాని కార్యకారణములకు అతీతుడైన పరమాత్మయందే అధ్యస్థమైనట్లు ఎరుంగవలెను. కార్యకారణ రూప జగత్తునందు పరబ్రహ్మ స్వరూపమును తన ఆత్మగా దర్శింపవలెను. సుప్త ప్రబోధయోః సంధావాత్మనో గతిమాత్మదృక్ పశ్యన్ బంధం చ మోక్షం చ మాయా మాత్రం న వస్తుతః. నాభినందే ధ్రువం మృత్యుమధ్రువం వాస్య జీవితం కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయం. నాసచ్ఛాస్త్రేషు సజ్జేతనోపజీవేత జీవికాం వాదివాదాంస్యజేత్ తర్కాన్ పక్షం కంచన సంశ్రయేత్. న శిష్యాననుబధ్నీత గ్రంథాన్నైవాభ్యసేద్ బహూన్ న వ్యాఖ్యాముపయుంజీత నారంభానారభేత్ క్వచిత్. నయతేరాశ్రమః ప్రాయో ధర్మహేతుర్మహాత్మనః శాంతస్య సమచిత్తస్య బిభ్రూయాదుత వా త్యజేత్.
అవ్యక్తలింగో వ్యక్తార్థో మనీషున్మత్త బాలవతు కవిర్మూకవదాత్మానం సదృష్ట్యా దర్శయే నృణాం. ఆత్మదర్శి అయిన సన్యాసి సుషుప్తి జాగ్రత్త అవస్థల సంధికాలముల యందు తన స్వరూపమునే దర్శించాలి. బంధమోక్షములు రెండును కేవలము మాయయనియు వస్తుతః అవి అసత్యములనియు గ్రహింపవలెను. శంకరుల వారు అంటారు అందుకే న ముక్తిర్న బంధః చిదానందరూప శివోహం శివోహం. శరీరమునకు మృత్యువు అనివార్యమని, జీవితము అనిశ్చితమని తెలుసుకుని వాటిని అభినందింపరాదు. సకల ప్రాణుల ఉత్పత్తి వినాశములకు కారణమైన కాలమునకై నిరీక్షిస్తూ ఉండాలి. అసత్యములైన అనాత్మ వస్తువులను ప్రతిపాదించు శాస్త్రముల యందు ఆసక్తిని కలిగి ఉండరాదు. జీవన నిర్వహణమునకై ఎటువంటి జీవనోపాధిని ఆధారము చేసుకుని జీవింపరాదు. వాద ప్రతివాదములను తర్కములను విడిచిపెట్టేయాలి. లోకమునందు ఏ పక్షమును వహింపరాదు. శిష్యమండలులను ఏర్పరచరాదండి. ఇవన్నీ ఒకసారి మీరు వింటుంటే ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలన్నీ మీకు ఎంత హాస్యాస్పదమో మీకు అర్థమవుతుంది. తత్వ విచారమునకు పెక్కు గ్రంథములను పరిశీలింపరాదు. ఉపన్యాసములను చేయరాదు. ప్రాపంచిక కార్యములను ఎన్నడూను ఆరంభింపరాదు. శాంతచిత్తుడై సమదర్శి అయిన సన్యాసి ఏ ఆశ్రముతోనూ బంధమును ఏర్పరచుకొనరాదు. తన ఆశ్రమ చిహ్నములను కూడా ఇష్టమైతే కలిగి ఉండవచ్చును, లేదా విడిచిపెట్టొచ్చు కూడా. యతి ఆత్మానుసంధానమునందే నిమగ్నుడై ఉండాలి. ఆశ్రమ చిహ్నములు ఏవి అతని దగ్గర ఉండరాదు. అతడు ధ్యానమగ్నుడై ఇతరులకు ఒక పిచ్చివాని వలె, అమాయకుడైన ఒక బాలుని వలె ఉండాలి. అతడు మిగుల ప్రతిభాశాలి అయినను సామాన్య మానవుల దృష్టిలో ఒక మూగవాని వలె కనిపించాలట. అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం ప్రహ్లాదస్య చ సంవాదం మునే రాజగరస్య చ తం శయానం ధరోపస్థే కావేర్యాం సహ్యసానుని రజస్వలైస్తనూదేశైర్నిగూఢామల తేజసం తదర్శ లోకాన్ విచరన్ లోకతత్వ వివిత్సయా వృతో మాచ్యైః కతిపయైః ప్రహ్లాదో భగవత్ప్రియః కర్మణా కృతభిర్వాచా లింగైర్వర్ణాశ్రమాదిభిః న విదంతి జనాయం వైశోసావితి నవేతి చ. ధర్మరాజా, ఈ విషయమున మహాత్ములు ఒక ప్రాచీన గాథను తెలుపుతారు. అది దత్తాత్రేయమునికి ప్రహ్లాదునకును మధ్య జరిగిన సంవాదము. ఆ మహర్షి కొండ చిలువ వలె తన యొద్దకు వచ్చిన ఆహారమును మాత్రమే తిని జీవిస్తూ ఉండేవాడు. ఒకసారి భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు కొద్ది మంత్రులతో గూడి జనుల సమస్యలను గూర్చి తెలుసుకొనుటకై లోకముల యందు తిరుగుతూ ఉన్నట్ట. అప్పుడు అతడు సహ్యాద్రి సానువుల యందు కావేరీ నదీ తీరమున నేలపై పరుండి ఉన్న ఒక మునిని చూశాడు. ఆయన శరీరము దుమ్ముతో నిండి ఉన్నది. అందువలన ఉజ్వలమైన ఆయన తేజస్సు స్పష్టంగా గోచరింపకుండెను. అతని కర్మలను, ఆకారమును, వాక్కును, వర్ణాశ్రమాది చిహ్నములను బట్టి అతడు సిద్ధపురుషుడా కాదా అను విషయము లోకులకు తెలియకుండెను. తం నత్వాభ్యర్చ్య విధివత్పాదయోః శిరసా స్పృశన్ విస్సురితమప్రాక్షీన్ మహాభాగవతోऽసురః వివర్షికాయం పీవానం సోజ్యమో భోగవాన్యథా విత్తం చైవోద్యమవతాం భోగో విత్తవతామిహ భోగినాం ఖలు దేహోయం పీవా భవతి నాన్యథా నతే శయానస్య నిరుద్యమస్య బ్రహ్మన్నుహార్ధో యత ఏవ భోగః అభోగినోయం తవ విప్రదేహః పీవాయతస్తద్వదత్ న క్షమం చేత్ కవికల్పో నిపుణదృక్చిత్రప్రియకథः సమః లోకస్య కుర్వతః కర్మ శేషే తద్వీక్షితాపి వా. భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు ఆయన పాదములను తాకి శిరసా ప్రణమిల్లాడు. విద్యుక్తముగా ఆయనను పూజించి జిజ్ఞాసతో ఇలా అడిగాడు, మహాత్మా, నీ శరీరము ధన సంపాదనము చేయు భోగ పురుషుని వలె పుష్టిగా బలిష్టంగా ఉన్నది. లోకములో ప్రయత్నము చేయు వారికి ధనము లభిస్తుంది, ధనవంతులకు భోగమును ప్రాప్తిస్తాయి. అట్టి వారి శరీరములే పుష్టి కలిగి ఉంటాయి. మహాత్మా, నీవు ఎట్టి పనియూ చేయకుండా ఊరక శయనించి ఉన్నావు.
కనుక నీ యొద్ద ధనము ఉండి ఉండదు, ఇంక నీకు భోగప్రాప్తి ఎలా కలుగును? అయినను నీ శరీరం ఇంత పుష్టిగా బలిష్టంగా ఎలా ఉన్నది? నేను వినుటకు అర్హుడైనచో తెలుపుము మహానుభావ. నీవు విద్వాంసుడవు, సమర్థుడవు, చతురుడవు, నీ వచనములు అద్భుతమైనవి, మిక్కిలి ప్రియమైనవి. ఇట్టి స్థితిలో లోకములోని జనులందరూ పనులలో నిమగ్నమై ఉండుటను చూసియు ఉపేక్షాభావంతో నీవు శయనించి ఉండుటకు కారణమేమిటి అని అడిగాడు. దీనికి సమాధానం వచ్చే అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.